ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని మాటలకు ఎదురు చెప్పలేక అలా ప్రవర్తిస్తున్నాడు, కానీ నా భర్త నిజంగానే శ్రీరామచంద్రుడు. ఏంటి నా దగ్గరికి వచ్చి నిలబడింది? ఏం చేద్దామని? ఇప్పుడు గనక ఈ అమ్మాయి ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తే దీన్ని సాకుగా చూపించి ఇంట్లో నుంచి తరిమేయచ్చు. నేను అనుకున్నట్టు ఈ అమ్మాయి చెడ్డదేం కాదు. వీళ్ళ అమ్మ నాన్న తనని పద్ధతిగానే పెంచారు. తను మంచిదైతే మా పిన్ని ఎందుకు కొట్టింది? సీతకి గర్వం ఎక్కువ. ఇదేంటి ఇప్పుడొచ్చింది? కొంపతీసి నేను జలజతో మాట్లాడేది వినలేదు కదా? ఏంటత్తా పొద్దు పొద్దునే ఫోన్లో సీక్రెట్ గా మాట్లాడుతున్నావు? ఎవరికో ఫోన్ చేసి ప్యాన్ చేసినట్టున్నావు. అమ్మయ్యా, అయితే ఇది నా మాటలు వినలేదన్నమాట. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నాకు 10 వ్యాపారాలున్నాయి. ప్రతిరోజు నేను 100 మందితో మాట్లాడాల్సి ఉంటుంది. ఆఫీసు వ్యవహారాలు అయితే ఇంత చాటుగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అది కాక మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఏదో కుట్ర చేస్తున్నట్టే అనిపిస్తుంది. అయినా మీరేం చేసుకుంటే నాకెందుకులే అత్తయ్యా. ఆగో! ఇంకొక్కసారి నన్ను అత్త అని పిలవకు. మీ అబ్బాయి ఏమో మిమ్మల్ని పేరు పెట్టి పిలవద్దు అంటాడు, మీరేమో అత్త అని పిలవద్దంటారు. ఏ మనుషులో ఏంటో. అబ్బా, ఒకటే ఒళ్ళు నొప్పులు. ఇలా అయితే కష్టమే. ఇదేమిటబ్బా, ఇది అదేను అబ్బా, ఇదేమిటబ్బా, ఇది అదేను అబ్బా. ఏంటి సీత, ఫేస్ అంత డల్ గా ఉంది?
కళ్ళు ఎర్రబడ్డట్టున్నాయి. రాత్రంతా నిద్ర లేదా? నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది పిన్ని. రాత్రి మీ గదిలో చాలా సేపు లైట్లు వెలుగుతున్నట్టున్నాయి. అవును, ఆయన నేను చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన ఆయన మంచి మంచి కథలు చెప్పారు. జోకులు చెప్పి నవ్వించారు. ఆ తర్వాత ఓ, ఆ తర్వాత ఏముంటుంది, పడుకున్నాం. పడుకోవడానికి ముందు ముందు ఏం చేశారు? జోకులు చెప్పుకొని నవ్వుకున్నాం. అబ్బా, నేను అడిగేది నువ్వు క్యాచ్ చేయట్లేదు. నవ్వుకోవడానికి పడుకోవడానికి ముందు ఏం జరిగింది? ఓ, చెరువు గ్లాసు మంచినీళ్ళు తాగాం. సరే, పక్క పక్కనే పడుకున్నారా? నేను కింద పడుకున్నాను, అయినా పైన పడుకున్నారు. అబ్బా అబ్బా, ఏంటి పిన్ని మీ ప్రశ్నలు? చెప్పడానికి సిగ్గేస్తుంది. భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో మీకు తెలీదా? అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అర్జెంటుగా వేడి నీళ్లతో స్నానం చేస్తేనే గాని ఈ నొప్పులు తగ్గేటట్టు లేవు. వెళ్ళి స్నానం చేసి వస్తాను. మధుమిత ధ్యాసలో పడి దీని సంగతి పూర్తిగా మర్చిపోయాను. రాత్రి రామ్ దీని మాయలో పడి దాని వలలో పడిపోయాడా? రామ్, రే రామ్, వస్తున్నాను పిన్ని. ఏంటి పిన్ని? రాత్రి ఏం జరిగింది? ఏం లేదు పిన్ని, నేను బెడ్ మీద పడుకున్నాను. సీత వెళ్ళి చాప్ మీద పడుకుంది. గ్యారెంటీనా? గ్యారెంటీ కార్డు ఇవ్వడానికి ఇదేమన్నా వస్తువా వదినా? భార్యాభర్తల బంధం. మధ్యలో నువ్వు మాట్లాడకు. నేను నీ కొడుకుని పిన్ని. ఏ రోజైనా నువ్వు గీసిన గీత దాటానా? నాకు తెలుసురా, నువ్వు పేరుకు తగ్గట్టే శ్రీరాముడివి. ఈ సీతతో ఎప్పటికైనా ప్రమాదమే. దీన్ని త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. ఆలస్యం చేశానంటే శాశ్వతంగా ఇక్కడే తిష్ట వేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.